హాయ్ అండి. ఈరోజు 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్‌లో వచ్చేసి గుప్తా గారు యమధర్మరాజుతో మాట్లాడుతూ ఉంటారు కదా! అరుంధతి ఆత్మ అక్కడికొస్తది. వచ్చేసి నాకు తెలియకుండా ఏదో రాజుగారితో మాట్లాడుతున్నారేంటా అనేసి తను విందామని ట్రై చేస్తా ఉంటది. కానీ తన మాట అనేది ఆహ్, వాళ్ళ మాట అనేది తనకి వినిపించదు. ఆహ్, రాజుగారు యమధర్మరాజు గారు చెప్తారు కదా! గుప్తా గారు అంటారు, "ఈరోజే తనను తీసుకురావడానికి వీలవుతుంది. మళ్ళీ ఇది తప్పితే మళ్ళీ అమావాస్య వరకు తను ఇక్కడే ఉండాల్సొస్తుంది. నాకు తెలుసు రాజుగారు. నేను ప్రయత్నిస్తాను తీసుకురావడానికి" అనేసి చెప్తాడు. యమధర్మరాజు గారు మాయమైపోతారు. అరుంధతి ఆత్మ వచ్చేసి గుప్తా దగ్గరికొస్తది. గుప్తా దగ్గరికొచ్చాక, "ఏంటి గుప్తా గారు ఏదో మీటింగ్ పెడుతున్నట్టున్నారు" అనేసి అంటా ఉంటది. "అదేం లేదు" అనేసి చెప్తా ఉంటది. అంటాడు గుప్తా గారు. గుప్తా గారొచ్చేసి, "నువ్వు నన్ను తీసుకెళ్దామని చూస్తున్నారా" అనేసి అరుంధతి ఆత్మ అంటది. గుప్తా గారొచ్చేసి, గుప్తా గారు నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోండి అని నువ్వు చెప్పినా కానీ నేను తీసుకెళ్ళను" అనేసి అంటాడు. "ఎందుకు" అనేసి అరుంధతి ఆత్మ అంటది. "ఎందుకనగా నీ పతిదేవుడు ఆ బాలిక కలిసి ఉండడం నువ్వు చూసి అసూయ పడాలి. అందుకైనా నిన్ను తీసుకెళ్ళను" అనేసి గుప్తా గారంటారు. ఇక పిల్లలు వచ్చేసి అంజలి అంటది కదా! "నువ్వెందుకక్క అలా చేస్తున్నావు? నువ్వెందుకు మిస్సమ్మకి సపోర్ట్‌గా ఉంటున్నావు? మేమందరము మిస్సమ్మ ఎళ్ళిపోవాలని ఓటేస్తే నువ్వు మాత్రం మిస్సమ్మ ఉండాలని ఎందుకు ఓటు వేశావు" అని అంజలి పాప అంటా ఉంటది. "అది కాదు అమ్మో" అనేసి "అది కాదు అంజు" అనేసి చెప్తా ఉంటది. "అమ్మో! మిస్సమ్మ మంచిదే కదా! ఎందుకు అలా చేస్తున్నారు? మిస్సమ్మని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? తను ఏం తప్పు చేయలే కదా! తను నన్ను కాపాడింది కదా! తన ప్రాణానికి తెగించి నన్ను కాపాడింది. అది నిజమా? అబద్ధమా? అనేది నాకు తెలీదు. నేనైతే మంచి వైపే ఉంటాను. మీరు ఎటువైపు ఉంటారో అది మీ ఇష్టం" అనేసి అంజ్ అమ్ము పాప అంటది. అమ్ము అంటుంది కదా! "మిస్సమ్మ ఎప్పుడైనా మనకు చెడు చేయాలని చూసిందా? మిస్సమ్మ డ్యాడీ దగ్గర మనల్ని బుక్ చేయాలని చూసిందా? లేదు కదా! మిస్సమ్మ మనల్ని ప్రతిసారి కాపాడుకుంటూ వచ్చింది. మనకొక ధైర్యాన్ని ఇచ్చింది మిస్సమ్మ" అనేసి అంటా ఉంటుంది. వాళ్ళ తమ్ముళ్ళొచ్చేసి వాళ్ళు మిస్సమ్మ అక్క చెప్పేది కూడా నిజమే అన్నట్టుగా వాళ్ళు కూడా ఆలోచిస్తా ఉంటారు. అంజలి వచ్చేసి, "ఏంటి వీళ్ళు అమ్ము వైపు వెళ్ళిపోయేలా ఉన్నారు" అనేసి అంజలి అనుకుంటది. "ఏంటి ఎందుకలా చేస్తున్నావు? నా ఇష్టం. నాకు నచ్చిన వాళ్ళకి నేను ఓటేస్తాను" అనేసి అంజలి మీదికి ఉంటే అంజలి పాప వచ్చేసి, "అక్క మ్యాన్ హ్యాండిలింగ్ కాదు. మనం ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం" అనేసి అంటది. వాళ్ళ తమ్ముళ్ళొచ్చేసి, "ఏంటక్క అంజలి నెమ్మదిగానే మాట్లాడుతుంది కదా! నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు" అనేసి అంటది. "మరేంట్రా మరి మీకు చెప్తే మీరు వినరు. నేను చెప్పేది అర్థం చేసుకోరు. మీరు చెప్పిందే వినాలంటారు. మీరన్నదే కరెక్ట్ అంటారు. మిస్సమ్మ ఏం తప్పు చేసింది? డాడీని పెళ్లి చేసుకోవడం ఒకటే తను చేసిన తప్పా? తను సరే అయింది అయిపోయింది. తను హ్మ్. కావాలని చేసుకోలేదు" అనేసి చెప్తుంది కదా! ఒక్క విషయంతోటి దానిని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అనేసి అంటా ఉంటే వీళ్ళు కూడా కొంచెం కన్విన్స్ అయిపోతా ఉంటారు. అంజలి వచ్చేసి అంటది కదా! "ఏంటి మీరు కూడా అలా ఆలోచిస్తున్నారు? మనం ఎంత చెప్పినా కానీ మనం అసలే మిస్సమ్మ వైపు ఉండకూడదు" అంటే వీళ్ళంటారు కదా! "అమ్ము చెప్పేది కూడా నిజమే కదా! తను అన్న దాంట్లో తప్పేముంది" అనేసి అందరూ రూమ్‌లో నుంచి బయటికెళ్ళిపోతారు. మరోవైపు అమరును, మిస్సమ్మ వచ్చేసి వాళ్ళు బెడ్‌రూమ్‌లో ఉంటారు. పడుకొని ఉంటారు. అంటే కూర్చొని బెడ్‌కి ఒరిగి మిస్సమ్మ కూర్చొనుంటుంది. అటు పక్కన అమర్ ఉంటాడు. అమర్ వచ్చేసి తన ఫైల్స్ ఏదో చూసుకుంటా ఉంటాడు. మిస్సమ్మ వచ్చేసి తను చార్జర్ ఉంటుంది కదా! చార్జర్ తోటి ఇట్లా పైకి విసిరేసుకుంటూ ఆడుతా ఉంటుంది. తను అట్లా వేస్తా ఉంటే అమర్ దాన్ని క్యాచ్ పట్టుకొని ఏంటి పట్టుకుంటాడు. మిస్సమ్మ వచ్చేసి, "ఏంటండి నన్ను ఆడుకోనివ్వరా?" అనేసి అంటది. చార్జర్ తోటా నువ్వు ఆడుకునేది" అనేసి అమర్ అంటాడు. "మరేం చేయమంటారు? ఈ 4 గోడల మధ్యలోనే ఇలానే ఉండాలి. నాలో నేనే ఒంటరిగా. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా?" అనేసి అంటా ఉంటది. ఇక అమర్ వచ్చేసి అక్కడి నుండి లేసి సోఫాలో వచ్చి కూర్చుంటాడు. కూర్చునేసాక అమర్ అంటాడు కదా! "టీవీ ఆన్ చేయాలా?" అనేసి అంటాడు. "ఇంట్రెస్ట్ లేదు" అంటది. "పోనీ ల్యాప్‌టాప్‌లో మూవీ ఏమైనా చూస్తావా?" అనేసి అంటాడు. "ఇంట్రెస్ట్ లేదండి" అనేసి అంటది. నా బుర్ర అయితే తింటావా?" అనేసి అమర్ అంటాడు. అనగానే తింటాను" అనేసి అని మళ్ళీ అంటే ఫన్నీగా అండి అనేసి
అంటది. అనేసి ఇక ఎఫ్ఎం ఆన్ చేయండి అనేసి అంటదనమాట. ఎఫ్ఎం అనగానే వాడికి అరుంధతి మాట్లాడేది అదంతా కొంచెం గుర్తొచ్చేసి స్ట్రక్ అయిపోతాడు. ఇక మిస్సమ్మ చూస్తే ఏవండి ఏవండి అని పిలుస్తూ ఉంటే పలకదు. పలకకపోతే తను బెడ్ దిగేసి అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. సోఫా దగ్గరికి వస్తూ ఉంటే తన మీద పడిపోతూ ఉంటే అమర్ వచ్చేసి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెడతాడు. బెడ్ మీద కూర్చున్నాక ఏమైందండి అలా ఉన్నారు అనేసి అంటారు. ఏం కాలేదు అనేసి అమర్ అనేసి ఎఫ్ఎం ఆన్ చేస్తాడు. ఎఫ్ఎం ఆన్ చేశాక సాంగ్ వస్తూ ఉంటుంది. సాంగ్ వస్తూ ఉంటే తను వేరే చేంజ్ చేయబోతుంటా ఉంటే మిస్సమ్మ అంటుంది కదా, ఆగండి ప్లీజ్ ప్లీజ్ ఆగండి, నెక్స్ట్ నా ఫ్రెండ్ ప్రోగ్రామ్ వస్తుంది ఆగండి అనేసి అంటది. అంతలోనే వాళ్ళ ఫ్రెండ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. తను హలో హైదరాబాద్ అనేసి చెప్తూ ఉంటుంది. ఎఫ్ఎంలో చెప్తూ ఉంటుంటే మిస్సమ్మ వచ్చేసి దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధే రాదు, ఎంత నీరసంగా చెప్తుంది, ఎంత నేర్పించాను తనకి ఎలా చెప్పాలి అనేది, అయినా ఇది నీరసంగా చెప్తుంది అనేసి అంటూ ఉంటే అమర్ వచ్చేసి తను బాగానే చెప్పింది కదా అనేసి అంటాడు. ఇది బాగా చెప్పడమా మీకేం తెలుసు అని మీరు అంటున్నారు, ఇది బాగా చెప్పడమా, మనం వాయిస్ మన ఫేస్ కనిపించకుండా మన వాయిస్ వినిపించేది కాబట్టి మనం ఎంత యాక్టివ్గా ఎంత బాగా చెప్పాలి అసలు, మన మాట మన ఒక్క మాటలో చెప్పాలంటే అలసిపోయిన హైదరాబాద్కి మన వాయిస్ తోటే మనం ఊపు తేవాలి, అంత బాగా చెప్పాలి, అంత క్రియేటివిటీగా అంత చురుగ్గా చెప్పాలి అనేసి మిస్సమ్మ అంటూ ఉంటుంది. ఇట్లా ఆవేశంగా అంటూ ఉంటే నువ్వైతే ఎలా చెప్తావు అనేసి ఒకసారి ఆర్జే బాగి అయితే ఎలా చెప్తుంది అనేసి అంటాడు. అంటే మిస్సమ్మ వచ్చేసి ఆర్జే బాగి కదా కంచికి వెళ్ళిపోయింది, ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకొని బాధపడే టైం కూడా నాకు లేదు అనేసి అంటది. ఒక్కసారి నువ్వు ఆర్జే బాగిగా మాట్లాడవా, నాకు వినాలని ఉంది, ఒక్కసారి ప్లీజ్ అనేసి రిక్వెస్ట్ చేస్తాడు. సరే అండి అనేసి తను ఒక ఎంటీ బాటిల్ ఉంటే తీసుకొని హలో హైదరాబాద్ అనేసి మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ట్రాఫిక్లో మీరు పడే కష్టాలు ఏంటనేది మాకు తెలియచేయండి అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉండంటే అమర్ వచ్చేసి ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. నువ్వు డైరెక్ట్గా ఎఫ్ఎంలో వినడం కంటే కూడా డైరెక్ట్గా నీ వాయిస్ ఇలా వినడం చాలా బాగుంది, ఇందుకే నీకు జనాలు ఇంత ఫ్యాన్స్ ఉన్నారా అనేసి అంటూ ఉంటాడు. నీకు మళ్ళీ ఎఫ్ఎంలోకి వెళ్ళాలని ఉందా అనేసి అడిగితే ఎఫ్ఎంని మిస్ అవుతున్నావా అనేసి అడుగుతాడు. కొంచెం మిస్ అవుతున్నాను అనేసి అంటాడు. ఎఫ్ఎం కంటే కూడా నేను అక్కని ఎక్కువ మిస్ అవుతున్నాను అనేసి మిస్సమ్మ అంటుంది. అక్క ఎవరు అనేసి అమర్ అంటాడు. అక్క అండి, నేను ఇంతకుముందు కూడా మీకు స్టేజ్ మీద చెప్పాను కదా అక్క గురించి అనేసి అంటది. అమర్ వచ్చేసి ఒకవేళ తనకి తనకి ఏదైనా ప్రమాదం జరిగిందని తెలిసినా, తనకి ఏదైనా హెల్త్ బాగాలేదని తెలిసినా నువ్వేం చేస్తావు అనేసి అడుగుతాడనమాట. అడిగితే తను అంటది కదా, తను నా ఫ్యానే అయితే ఒక 2 రోజులు బాధపడి ఊరుకునేదాన్ని, కానీ నేను కోల్పోయిన బంధాన్ని నాకు తిరిగి తీసుకొచ్చింది. అసలు తను కళ్ళ ముందు దాకా వచ్చి కూడా తనని కలవలేకపోయాను, అసలు దేవుడు ఎందుకు ఇలా చేశాడు, కలవలేనప్పుడు తను ఎందుకు కలిసి అంత దగ్గరగా తీసుకొచ్చి మమ్మల్ని విడదీశాడు అనేసి అంటదనమాట. తనకి ఏం కాదు, తను ఏదో పనిలో ఉండి బిజీగా ఉండడం వల్ల తను మళ్ళీ నాకు కలవలేకపోతుంది, అంత మాత్రాన తనకి ఏదైనా అయిందని నేను ఎలా అనుకోను. తనకి తన భర్త పిల్లలు అంటే ఎంత ఇష్టమో తెలుసా, అసలు తన మాటలోనే తెలిసేది అనుకుంటా చెప్తా ఉంటే అమర్కి ఇక కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. తను అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి అమర్ అయితే వెళ్ళిపోతాడు. ఇదంతా అక్కడ అరుంధతి ఆత్మ అనేది విండోలో నుంచి చూస్తూ ఉంటుంది. అరుంధతి ఆత్మ చూసి తను కూడా నిన్ను కూడా నేను చాలా మిస్ అవుతున్నాను భాగి అనేసి, నేను ఎప్పటికీ మర్చిపోను, నువ్వు కూడా సంతోషంగా ఉండాలి, బాగుండాలి అనేసి అరుంధతి ఆత్మ అంటది. అనేసి అరుంధతి ఆత్మ అక్కడి నుండి గుప్తా గారి దగ్గరికి వెళ్ళిపోయి గుప్తా గారితోటి, ఏంటి గుప్తా గారు, దేవుడు ఇలా చేశాడు, అసలు దేవుడికి మనసు అనేదే లేదు, బాగిని ఒక్కసారి కూడా కలవకముందే నన్ను తీసుకెళ్ళిపోయాడు అనేసి అంటది. అంటా ఉంటే గుప్తా గారు చేసి అటు ఇటు చూసుకుంటా అసలు ఇవాళ ఆ బాలికని ఇక్కడ నుండి ఎలా తీసుకెళ్ళాలి, తనకి ఏం చెప్పాలి అనేసి అనుకుంటా ఉంటాడు. గుప్తా గారు నేనేం మాట్లాడుతున్నాను, మీరేం చేస్తున్నారు అనేసి అరుంధతి ఆత్మ అంటది. ఇదేంటి గుప్తా గారు ఇలా చేస్తున్నారా అనేసి
అనుకొని అటు ఇటు హ్యాండ్స్ ఊపుతా ఉంటా. గుప్తా గారు చూడండి, చూడండి అనేసి అంటా ఉంటే తను కనిపించదనమాట. గుప్తా గారు అటు ఇటు వెతుకుతా ఉంటారు. ఇదేంటి అప్పుడంటే మీ దగ్గర రింగ్ లేదు కాబట్టి నేను కనిపించలేదు. ఇప్పుడు మీ దగ్గర రింగ్ ఉంది గదా! అయినా నేను కనిపించట్లేదా మీకు అనేసి అటు ఇటు తిరుగుతా ఉంటా అంటే గాలికి చెట్లు అనేటివి ఊగుతా ఉంటాయి గదా! ఊగుతా ఉంటే గుప్తా గారు చూసి ఆ బాలిక ఇక్కడే ఉంది అని, బాలిక నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, ఇక్కడే ఉంటే గనుక నీ ఉనికి నాకు తెలిసేలాగా నువ్వు ఏదైనా చెయ్యి అనేసి అంటాడు. అంటే తను వచ్చేసి ఇట్లా రౌండ్గా శారీ పట్టుకొని ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. గుప్తా గారు వచ్చేసి ఆ బాలిక నా ఆలోచన కరెక్టే అయితే కనుక నువ్వు టిప్పులాడిలాగా ఇలా రౌండ్గా గుండ్రంగా తిరుగుతున్నావు కదా, అలా కాదు తిరిగేది, నీ ఉనికి నాకు తెలిసేలా తిరుగు అనేసి అంటాడు. ఉనికి తెలిసేలా తిరగడం ఎలా అనేసి అరుంధతి ఆత్మ అనుకొని అక్కడ చెట్లు ఉంటాయి, దాని చీర కొంగుతో ఆ చెట్లను ఊపుతూ ఉంటుంది. ఊపుతూ ఉంటే తను బాలిక నువ్వు ఇక్కడే ఉన్నావా అనేసి మళ్ళీ చెట్ల దగ్గరికి వస్తాడు. వచ్చేసి అంటాడు కదా, బాలిక నువ్వు ఈ అమావాస్య అయిపోయేంత వరకు నువ్వు నాకు కనిపించవు, నేను ఎలా కాపాడాలి ఘోర దగ్గర నుండి అనేసి అంటూ ఉంటాడు. ఈ అమావాస్య గడియలు అయిపోయేలోపు మనం యమధర్మరాజు గారిని ఒక్కసారి కలిసి వద్దాము, నువ్వు ఒక్కసారి కనుక గుప్తా గారు నన్ను యమపురికి తీసుకెళ్ళండి అని ఒక్కసారి గుప్తా గారు నన్ను యమపురికి తీసుకెళ్ళండి అనేసి నువ్వు అనగానే నువ్వు కనిపిస్తావు నాకు అనేసి చెప్తాడనమాట. అరుంధతి ఆత్మ చేసి నన్ను పైకి తీసుకెళ్ళడానికి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు గుప్తా గారు, మీ ఇవన్నీ నా దగ్గర నడుస్తాయా అనేసి అరుంధతి ఆత్మ అంటూ ఉంటుంది. గుప్తా గారు వచ్చేసి తన హ్యాండ్ని తన దగ్గర పెట్టేసుకుని రింగ్ తోటి ధూమ్ తత అనేసి అంటాడు. అనగానే పైకి వెళ్ళిపోయామా అనేసి అనుకొని చూస్తూ ఉంటాడు అటు ఇటు. బా గుప్తా గారు వచ్చేసి బాలిక నువ్వు నేను చెప్పినట్టు నువ్వు చెప్పలే కదా అనేసి అంటాడు. చెప్తాను మరి, నన్ను తీసుకెళ్దామని ఇంత ప్లాన్ వేస్తారా అంటాడు. అరుంధతి ఆత్మ వచ్చేసి నన్ను తీసుకెళ్దామని ఇలా చేస్తున్నారా అనేసి అనుకుంటుంది. ఈ రోజుతో ఇక్కడ సీరియల్ అయిపోతుంది.